మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ మరింత పెరిగింది. స్టేట్ ఏదైనా పవన్ అడుగు పెడితే వార్ వన్ సైడ్ అంటున్నారు జన సైనికులు. ఏపీలో 100% సక్సెస్ సాధించిన జనసేనాని మహారాష్ట్రలోనూ పవర్ చూపించారు. మరట్వాడలో పవన్ కళ్యాణ్ పర్యటన చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పవన్ 11 నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేయగా లాతూర్ సిటీ మినహా మిగిలిన అన్ని సీట్లలో బీజేపీ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. పవన్ మానియాతో ఖుషి అవుతున్న బీజేపీ పెద్దలు అతనితో దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ బీజేపీకి తురుపుముక్కగా మారనున్నారు. ఇప్పటికే సనాతన ధర్మం నినాదంతో దక్షిణాదిలో పవన్ దూకుడుగా వెళుతూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. హిమబిందు రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక అంశం సంచలనంగా మారింది. ఏదైతే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచించిన విధానం సరైందంటూ కూడా మరొకసారి అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ తో ప్రచారం అనేది 100% సక్సెస్ అయిద్దని పార్టీ కేంద్ర కమిటీ ఆలోచించిన నేపథ్యంలోనే స్వయాన అమిత్ షా భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండో అతిపెద్ద భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాజీ బాస్ అయిన పిలవటంతో ఒకసారిగా ఢిల్లీ పిలిచి ఆయన అమిత్ షా ఆయనతో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళాలి, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయాలి, పార్టీ యొక్క అభ్యర్థుల గెలుపుకి సంబంధించి పూర్తిగా కృషి చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక్కసారిగా 100% సీట్లు గెలిచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారో అలాగే మరొకసారి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ప్రచారం చేస్తే అదే 100% మళ్ళా రిపీట్ అవుతుంటూ కూడా ఆ సంకేతాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రచారం చేసిన నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో గెలిచిన భారీ మెజార్టీతో గెలవడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పేరు మరొకసారి దేశవ్యాప్తంగా కూడా వినపడుతున్న పరిస్థితి. ఏదైతే దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% ఎంపీ సీట్లు 100% ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీగా జనసేన పార్టీ చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన సంగతి. మరొకసారి పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా కూడా చర్చకొచ్చింది. పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే స్టేట్ ఏదైనా పవన్ అడుగు పెడితే వారు వన్ సైడే అన్న సందాన పవన్ కళ్యాణ్ దూసుకెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడన్నా పవన్ కళ్యాణ్ అభ్యర్థులన్నా సరే గెలుపు ఖాయం అన్న సందాన అయితే ప్రస్తుత పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే సక్సెస్ అని భావించిన కేంద్ర పార్టీకి మరొకసారి తానేంటో పవన్ కళ్యాణ్ అంటే నాగేశ్వరరావు మరొక ఏడాదిన్నరలో తమిళనాడు కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ చూసాం మనం డిఎంకే అన్నాడీఎంకే పార్టీలు అంటే రెండు పార్టీలు స్ట్రాంగ్ పార్టీ అయినా కూడా అక్కడ ఇప్పుడు బీజేపీను ఎప్పటి నుంచో కూడా సౌత్ లో బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అవ్వాలని చూస్తోంది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒకటవుతాయి కానీ ఎప్పుడు బీజేపీని రావాలి అనుకోవడం లేదు. సో మనం చూసాం మన లడ్డూ వ్యవహారంలో కూడా అప్పటికే స్ట్రాటజీ మొదలైనట్టుగా అర్థం చేసుకోవాలా మొన్న ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశము కేంద్ర బీజేపీ గాని కేంద్ర నాయకత్వం గాని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఆషామాషి వ్యక్తిగా అయితే కేంద్రం చూడట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క సూచనలతో అమిత్ షా ఆదేశాలతో పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నాడు. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఇది గత 5 సంవత్సరాలుగా కూడా ఏదైతే ఒకానొక దశలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండదు, బీజేపీ టీడీపీ వేరువేరుగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని కన్ఫామ్ అంటూ
సాక్షాత్తు అమిత్ షానే ప్రకటించిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగా వెళ్తుంది, ఆ జనసేన పొత్తుతో ఆంధ్రప్రదేశ్ లో ఆ బీజేపీ ముందుకెళ్తుందంటే సాక్షాత్తు అమిత్ షానే ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించిన కొద్ది రోజులకే ఆ పవన్ మంత్రాంగం గాని పవన్ యంత్రాంగం గాని మొత్తంగా పనిచేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుందనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆ చర్చలు జరిగిన పరిస్థితి. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ మాట కేంద్రం కాదనే పరిస్థితులు లేదు, అలాగే పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా గాని పవన్ కళ్యాణ్ యొక్క గ్రాఫ్ గాని ఉపయోగించుకొని ఉత్తరాంధ్ర రాష్ట్రాలు గాని దక్షిణాది రాష్ట్రాల్లో గాని ఎక్కడైనా పవన్ తన సత్తా చాటుతాడు, పవన్ కున్న అభిమానులు గాని పవన్ కున్న యొక్క వాక్ చాతుర్యం గాని పవన్ ఏదైనా ఒక మాట చెప్తే ప్రజల గురించి ఆలోచించి చెప్తాడంటూ కూడా ఆ పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తమిళనాడు పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఆ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఖచ్చితంగా తన యొక్క మార్పు ప్రభావంతో అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది అభ్యర్థులను సూచించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా తమిళనాడు ఎలక్షన్ లో మరొకసారి పవన్ కళ్యాణ్ ప్రభావం 100% కనపడుతుంది. దాంట్లో అయితే నో డౌట్ అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతా ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా ఈ అడుగు తీసుకు పయనిస్తుందంటే కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే తమిళనాడుకు సంబంధించిన ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ కలుస్తా ఉన్నారు. ఆఖరికి బీజేపీలో వచ్చే పదవుల గురించి కూడా పవన్ కళ్యాణ్ కలుస్తున్నారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏమో బిందు.